హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు వీడియోలో మీకు చూస్తున్నారు కదండి, తోరణ్ డిజైన్ చూపిస్తున్నాను. ఇది ఫ్లవర్స్ వస్తే కింద అయితే లటికన్స్తో పాటు డోర్ బెల్స్ కూడా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇది పట్టి ఫ్లవర్స్తో మొత్తం పట్టి వేయడం జరిగింది. వైట్ రెడ్ కాంబినేషన్ అండి. గేట్ మొత్తం అదే ఈ తోరణ్ డిజైన్ మొత్తం రెడ్ వైట్ కాంబినేషన్లో ఇలా ఫ్లవర్స్తో పట్టి వేసుకుంటాం. బెల్ట్ తయారు చేసుకొని దాని తర్వాత ఏంటంటే ఇది కలర్ఫుల్గా ఉంటుందండి, మల్టీ కలర్. చూస్తున్నారు కదా, ఇది కూడా మేకింగ్ వీడియో అయితే కాదండి, ఓన్లీ డిజైన్ మాత్రమే. మేకింగ్ వీడియో అయితే నేను తర్వాత మీకు ఈ ఫ్లవర్ ఉంది కదండి, ఈ ఫ్లవర్ ఎలా మేక్ చేసుకోవాలనింది మేకింగ్ వీడియో అయితే పెడతాను. మనం దీన్ని ఎలా అంటే ఫ్లవర్స్ వేరువేరుగా పెట్టుకొని మనకి ఎంత లెంత్లో కావాలనుకుంటే ఎన్ని వచ్చాయని ఫ్లవర్స్ తీసుకొని దాని తర్వాత మనం పట్టీకి ఎన్ని లైన్స్ వచ్చాయి అలా కౌంట్ చేసుకుంటూ లటకన్స్ అవి తీసుకోవాల్సి ఉంటుంది. ముందే తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఇదండి, ఇలా చూస్తున్నారు కదా పట్టి. నేనైతే దీనికోసం 13 ఫ్లవర్స్తో బెల్ట్ వేయడం జరిగిందండి. కాకపోతే నేను దీనికి మెయిన్ డోర్కి కాకుండా లోపల కోసం తయారు చేశాను కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువైంది. దానికోసం నేను ఇంతవరకు అయితే వేసాను. తర్వాత దీన్ని కూడా ఆ ఫ్లవర్ని తీసి అడ్జస్ట్ చేస్తానండి, అటువైపు ఇటువైపు. ఈ పట్టీకి అయితే నాకైతే 11 అయితే సరిపోతాయి. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను 13 వేసాను కదా, లాస్ట్ వన్ అంటే ఫస్ట్ వన్ లాస్ట్ వన్ తీస్తే 11 అయితే ఉంటాయండి. చూడండి, దాని తర్వాత మనం కింద ఏ హ్యాంగింగ్ చేసుకున్నామంటే దీనికోసం కింద హ్యాంగ్ చేసుకోవటం కోసం చూసారా, డ్రాప్ షేప్ బీడ్స్ కావాలి. ఇంకా హార్ట్ షేప్ అండి, హార్ట్ షేప్ మధ్యలో కూడా ఇలా డ్రాప్ షేప్ని యాడ్ చేయాలి, లేకపోతే ఖాళీగా ఉంటుంది కదండి, బాగోదు. దానికోసమని చూస్తున్నారు కదా, మల్టీ కలర్ బ్లూ, రెడ్, గ్రీన్, పింక్. బ్లూ అంటే బ్లూ కాకుండా వేరే ఇక్కడ పర్పుల్ కలర్ అలా ఏమైనా తీసుకోవచ్చు. అప్పుడు అవైలబుల్ లేదు నేను ఈ గేట్ తయారు చేసే టైంలో, దానికోసం అలా చేశాను. చూసారా, ఇవి ఉన్నాయి కదండి. దీన్ని 4mm బీడ్స్ ఉంటాయి కదా, వైట్ కలర్ ఏం లేదు, ఓన్లీ వైట్ కలర్తో తయారు చేశానండి. కింద లటికన్స్ చూడండి ఎలా ఉందో. అంటే మీరు ఇలా శాంపిల్ కోసం ఇలా చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుంది తీసుకునేటప్పుడు. ఓకే, ఇలా ఇవైతే నాకు ఇవి డోర్ బెల్స్ ఉన్నాయి కదండి, ఈ జుమ్కాలు, ఇవైతే నాకు 23 పట్టాయండి ఈ గేట్ కోసం. మీరు కొంచెం ఇంకా లెంత్, ఇప్పుడు నేను పైన 13 వేసాను అన్నాను కదా, మీరు 13 మొత్తం వేయాలనుకుంటే 25 పడుద్ది. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ లుక్ అయితే ఎలా ఉంటుంది. మెయిన్ డోర్కి కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే నా దగ్గర మెయిన్ డోర్ కోసం వెల్కమ్ తోరణ్ డిజైన్ ఉంది, దానికోసం ఇది నేను లోపలికని తయారు చేశాను. కాకపోతే లోపల కొంచెం లైటింగ్ అంత బాగా రాదనే ఉద్దేశంతో బయటికి చూపిస్తున్నాను. చూసారా, మీకు నేను ఫస్ట్ చెప్పాను కదండి కొంచెం లెంత్ ఎక్కువైందని, ఫస్ట్ వన్ లాస్ట్ వన్ తీసి దాన్ని అడ్జస్ట్ చేయాలండి. సేమ్ బెల్ట్ అలానే వస్తుంది. చూస్తున్నారు కదా, ప్రతిదానికి మేకింగ్ వీడియో అవసరం లేదు అని చెప్తుంటాను కదండి నేను. అలా ఎందుకంటేనే మీకు ఇక్కడ చూస్తే అర్థమవుద్దండి. చూసారు కదా, ఫస్ట్ వన్ మిడిల్ మనం ఫస్ట్ వేసుకోవాలండి దేనికైనా తోరణ్ డిజైన్కి. అంటే ఇలా వచ్చింది తోరణ్ డిజైన్కి. చూసారా, ఫస్ట్ 5 బీడ్స్ వేసాను, పెరల్ బీడ్స్ ఇక్కడ. దాని తర్వాత చూసారా, హార్ట్ షేప్ రెడ్ వేసానండి. దీని మధ్యలో ప్రతిదానికి ఎల్లో కలర్ వేసాను. తర్వాత ఏంటంటే ఒక రెడ్ బీడ్, ఇది 10mm అండి, 10mm రెడ్ బీడ్ వేసి దాని తర్వాత ఈ జుమ్కా పెట్టి దీనికి లటకని యాడ్ చేసామండి, ఇంతే. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే 5 బీడ్స్ వేసాం. తర్వాత చూసారా, ఇది డ్రాప్ షేప్, మీకు క్లారిటీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూసారు కదా మీరు, అలా 5 బీడ్స్ వేసిన తర్వాత అక్కడ నేను హార్ట్ షేప్ పెట్టకుండా అవి డ్రాప్ షేప్, తర్వాత మళ్ళీ 5 వైట్, ఆ తర్వాత హార్ట్ షేప్, అలా దాన్ని పెంచుకుంటూ వచ్చాం. అర్థమవుతుంది కదా మీకు. మీరు అందుకనే నేను ఇలా ఒక చూపిస్తున్నాను. స్క్రీన్ షాట్ అలా తీసుకున్నారంటే మీరు లెంత్ అలా పెంచుకుంటూ, ఇది నేను 23 వేసాను కదండి, 25, 27, 29 అలా మీ ఇష్టం. 21 కూడా తగ్గించి కూడా 21 అలా కూడా వేసుకోవచ్చండి. ఓకే, ఇదండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. తోరణ్ డిజైన్ చాలా బాగుంటుందండి. కాకపోతే కొంచెం టైం టేకింగ్, ఎందుకంటే కింద 4mm బీడ్స్తో అవి డోర్ బెల్స్ ఉన్నాయి కదండి, జుమ్కాలు అంటున్నాను కదా నేను, అవి కూడా తయారు చేయాలి కాబట్టి. ఓకే,
మన ఛానల్ని ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.